ఈసారి సెగలే సెగలు. ఈ వేసవిలో ఎండ తీవ్రంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు గత రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి సంవత్సరంగా గత ఏడాది నమోదైందని, ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డుల నమోదుకు అవకాశాలుంటున్నాయని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులే ఇందుకు కారణం. కార్బన్ డయాక్సైడ్, మీథేన్ భారీగా పెరుగుతున్న నీటి ఆవిరితో ఏర్పడే గ్రీన్ హౌస్ వాయువులతో భూమి మండుతోంది. ఈ ఏడాది జనవరిలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదైంది. గత 124 సంవత్సరాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన జాబితాలో జనవరి చేరింది. ప్రస్తుత ఫిబ్రవరిలో గడిచిన 13 రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ 13 రోజుల్లో 11 రోజులు దేశంలోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు మన రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఉత్తరాదిలో వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిశాయి. 13వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 70% వర్షపాతం లోటు నమోదైంది. రాను రాను ఎండ తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదవుతాయని, రాత్రి వాతావరణం వేడిగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం భూమధ్య రేఖకు ఆనుకొని ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో లానాని కొనసాగుతుంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతూ ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ వరకు లానినా కొనసాగుతుందని వాతావరణ శాఖ బులెటిన్లో పేర్కొనింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పుల నేపథ్యంలో ఉష్ణోగ్రతలపై లానినా, ఎల్ నీనో తటస్థ పరిస్థితులు ప్రస్తుతం ప్రభావం చూపే అవకాశం తక్కువేనని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ విభాగం విశ్రాంత ఆచార్యుడు భానుకుమార్ చెప్పారు. భూమధ్య రేఖ సమీపన లానినా కొనసాగితే వచ్చే నైరుతి రుతుపవనాలపై ప్రభావం ఉంటుందని, దీంతో మంచి వర్షాలు పడతాయన్నారు. గత 20 ఏళ్ల నుండి వేసవిలో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2-3 ఏళ్ల తప్ప మిగిలిన సంవత్సరాల్లో కొత్త రికార్డులను నమోదయ్యాయన్నారు. ఉత్తరాదిలో కొన్ని చోట్ల 50 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వచ్చే నెల 15వ తేదీ తర్వాత ఎండలు బాగా పెరుగుతాయని, తద్వారా ప్రీ మాన్సూన్ వర్షాలు సంభవిస్తాయన్నారు.